హలో ఆల్, వెల్కమ్ టు ఎస్పీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని పాలసీస్ గురించి డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0 ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ డ్రోన్ హబ్ గా లేదంటే డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మార్చడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ డ్రోన్ పాలసీలో భాగంగా టార్గెట్స్ ఏం పెట్టుకుంది, అలాగే ఆ పర్టికులర్ సెక్టార్ కి డ్రోన్ సెక్టార్ కి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, అలాగే దాంతో పాటుగా మన దగ్గర ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే ఫైనల్ గా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని లేదంటే ఈ డ్రోన్ పాలసీస్ ద్వారా తయారు చేసిన డ్రోన్స్ ఉపయోగించుకొని ఫైనల్ గా పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి అనే విషయాల్ని ఈ రోజు క్లాస్ లో మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా మేజర్ గా చూసుకుంటే లేదంటే కీ ఫ్యాక్ట్స్ గా ఈ డ్రోన్ పాలసీ 4.0 గురించి చూసుకుంటే, ఈ డ్రోన్ పాలసీ 4.0 2024 నుంచి 2029 మధ్య కాలంలో దీని అప్లికేబుల్ పీరియడ్ అనేది దీనికి తయారు చేయడం అయితే జరిగింది పాలసీని. ఇన్ ఫ్యూచర్ లో దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే తర్వాత కాలంలో కొత్త పాలసీ వచ్చేంత వరకు దీన్ని కొనసాగించవచ్చు. ఇలాంటివన్నీ అయితే ఈ కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఏదైనా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మార్చడం కోసం ఈ డ్రోన్ పాలసీ అయితే తీసుకొని రావడం జరిగింది. డ్రోన్ పాలసీ 4.0. సో దీనిలో భాగంగా చూసుకుంటే ఈ పాలసీ ఏం చెప్తుందంటే, ఈ పాలసీ ఎయిమ్స్ టు సెక్యూర్ 100 crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ డ్రోన్ సెక్టార్ లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ గా తీసుకురావాలన్నట్టు ఈ పర్టికులర్ పాలసీ అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ది పావర్టీ ఎలివేషన్ కి లేదంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ అప్లిఫ్ట్మెంట్ కి ఉపయోగపడేది ఏదంటే ఎంప్లాయ్మెంట్. దాదాపుగా 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నట్టు ఈ పాలసీ ఏదైతే ఉంది, ఈ పాలసీ అనేది టార్గెట్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. దాంతో పాటుగా 25,000 స్కిల్ డ్రోన్ పైలట్స్ ని తయారు చేయాలని, అంటే డ్రోన్ పైలట్స్ అంటే డ్రోన్ ఆపరేట్ చేసేవాళ్ళు, వేరు వేరు పర్పజల కోసం డ్రోన్ ఆపరేట్ చేయడం కోసం వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది దాదాపు 25,000 మందిని తయారు చేయాలన్న టార్గెట్ కూడా పెట్టుకుంటుంది. దాంతో పాటుగా వార్వకల్లులో ఏదైతే మన కర్నూలు డిస్టిక్ లో ఉన్న వార్వకల్లు ఉందో, వార్వకల్లుని డ్రోన్ సిటీగా 300 హెక్టార్లలో లేదంటే 300 ఎకరాస్ లో డ్రోన్ సిటీగా వారవకల్ని మార్చాలన్నట్టు ఈ పర్టికులర్ పాలసీ అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే డ్రోన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కానీ, అలాగే డ్రోన్ సెక్టర్ ని డెవలప్ చేయడం కోసం ఎవరైతే వస్తారో, కంపెనీస్ వస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ గా ఇవ్వడం కోసం 100 డ్రోన్ కంపెనీస్ టు ద స్టార్ట్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్ టు అట్రాక్ట్ ఓవర్ 100 డ్రోన్ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నట్టు అనుకున్నారు. అలాగే 20% సబ్సిడీ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద 20% సబ్సిడీస్ గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ పర్టికులర్ ఏదైతే పాలసీ ఉందో, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ ది, ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 500 కోట్ల రూపాయలని అలాకేట్ చేయడము పెట్టడం అయితే ఓవరాల్ త్రూ అవుట్ పీరియడ్ అనమాట. 2024 నుంచి 2029 మధ్య కాలంలో దీన్ని అప్లికేబుల్ అయ్యేలాగా ఈ పర్టికులర్ అప్లికేబిలిటీ చేయడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం 500 కోట్ల రూపాయలని అలాకేట్ చేయడం అయితే జరిగింది. ఇవి బేసికల్ గా కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ది డ్రోన్ పాలసీ. సో డ్రోన్ పాలసీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ ఇవి. దీనిలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ఓవరాల్ గా డ్రోన్ పాలసీ ఏంటి, ఏ విధంగా ఉంటుంది దాని గురించి చూసుకుంటే మనం ఇంకా డీటెయిల్ గా డ్రోన్ పాలసీ గురించి తెలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ డ్రోన్ పాలసీ ఏదైతే ఉంది ఇది ఓన్లీ మన గ్రూప్ 2 కి ఇంపార్టెంట్, అంటే అటు గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి రెండు ఎగ్జామ్స్ కూడా ఇది ఇంపార్టెంట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోన అంటే ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోన, డిస్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు విధాలుగా ఉపయోగపడేలాగా ఈ పాలసీని అయితే మనం తయారు చేయడం అయితే జరిగింది. సో దీన్ని మీరు చదివి ఎనలైటికల్ వే అప్రోచ్ అవడం ద్వారా ఈజీగా రేపు పొద్దున వచ్చే ఆన్సర్స్ అయితే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో భాగంగా మనము ఈ పర్టికులర్ ఈ పాలసీ కాదు, రిమైనింగ్ పాలసీస్ ఏవైతే మనకు రీసెంట్ గా 6 పాలసీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ఈ 6 పాలసీస్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు తక్కువ కాస్ట్ లో అందుబాటులో ఉన్నాయి. 30 రూపాయలకి 25 రూపాయలకి మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకొని చదువుకునే అవకాశం కలిగేలాగా మీకు వీటిని తక్కువ కాస్ట్ లోనే ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మన వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్తే మీకు డీటెయిల్డ్ గా అందుబాటులో ఉంటాయి. లేదంటే మనకి ఈ కామెంట్ సెక్షన్ లో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. సో దీనిలో భాగంగా ఇప్పుడు మనం ఈ డ్రోన్ పాలసీ ఏంటి, ఓవరాల్ దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ టు బికమ్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డెస్టినేషన్ కంటే వేరు వేరు కంపెనీస్ కానీ, వేరు వేరు సెక్టార్స్ కానీ, లేదంటే వేరు వేరు ఆపర్చునిటీస్ కానీ గ్లోబల్ డెస్టినేషన్ గా తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టు మనకు తెలుస్తుంది. దానికోసం 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, అలాగే 40,000 మంది పీపుల్స్ కి ఎంప్లాయ్మెంట్, 100 డ్రోన్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడము, దాంతోపాటు 25,000 డ్రోన్ పైలట్స్ ని
తయారు చేయడం, 20% సబ్సిడీస్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం, అలాగే 20% యాన్యువల్ గ్రోత్ అనేది కనపరచాలన్నట్టు టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0 2024-29 అయితే తీసుకురావడం జరిగింది. దీనికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదంటే క్యాబినెట్ అనేది అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, ఇది ప్రధానంగా చూసుకుంటే, ఇట్ ఈస్ ఎ నోట్ వర్తీ దట్ ద రీసెంట్లీ హెల్డ్ అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 అనేది మనకి రీసెంట్ గా జరిగింది. దీనిలో భాగంగా ఈ పర్టికులర్ డ్రోన్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ, అకాడమీస్ కానీ, అకాడమిషియన్స్ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ బాగా అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్స్ ఆ డెలిగేట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ సమ్మిట్ లో వచ్చిన వాళ్ళ దగ్గర నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే చీఫ్ మినిస్టర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన విజన్ కి తగ్గట్టుగా ఈ డ్రోన్ పాలసీ అనేది ఫార్ములేట్ చేయడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ యాజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ గా ఐడెంటిఫై చేసి అందుకోసం ఈ పాలసీ అనేది మనకి తీసుకురావడం అయితే కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ద పాలసీ ఎయిమ్స్ టు ఫాస్టరింగ్ ద drone ecosystem, empowering startups, addressing local demand, capacity building, employment generation, regulatory framework and supportive environment, advancing research and development and facilitating global market access for the local drone manufacturers. సో ఇనిషియేటివ్ లో భాగంగా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయించుకుంటున్నారు, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, దాంతో పాటుగా డ్రోన్ ఇకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు, అలాగే లోకల్ డిమాండ్, లోకల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ కి సంబంధించి, అంటే ఇప్పుడు డ్రోన్స్ అన్ని దగ్గరలో ఉపయోగిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే, పెళ్లికి తీసుకునే ఫోటో షూట్స్ నుంచి, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ నుంచి, అగ్రికల్చర్ లో ఎరువులు సప్లై చేసే వరకు ప్రతి దానికి కూడా డ్రోన్ అనేది ఉపయోగించే పరిస్థితి వెళ్తుంది. ఈ మధ్య కాలంలోనే ఈ మెడికల్ ఫెసిలిటీస్ లో భాగంగా మనకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని, డ్రోన్స్ ఉపయోగించుకునే రిమోట్ ఏరియాస్ కి ఈ పర్టికులర్ మెడిసిన్స్ కూడా సప్లై చేసే పరిస్థితి అయితే ఉంది. సో మన డైలీ లైఫ్ లో డ్రోన్స్ అనేవి ప్రధాన పాత్ర పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకోసం ఈ ఆపర్చునిటీస్ అన్నిటిని క్రియేట్ చేస్తూ డ్రోన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మార్చాలన్నట్టు గవర్నమెంట్ అయితే అనుకుంది. దీనికోసం 500 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా 100 డ్రోన్ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, రీసెర్చ్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్, సర్వీస్ ప్రొవైడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయాలన్నట్టు పెట్టుకుంటుంది. దానిలో భాగంగా మేజర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా మన స్టేట్ 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే 3000 కోట్ల రూపాయల రెవెన్యూ ఫ్రమ్ ద డ్రోన్స్ అండ్ అసోసియేటెడ్ ఇకో సిస్టమ్స్, 3000 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేయాలనుకుంటుంది. దాంతో పాటు ఎక్స్పోర్ట్ వాల్యూ వచ్చేసరికి 1000 కోట్ల రూపాయలు ప్లస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మన దగ్గర నుంచి చెయ్యాలి అన్నట్టు ఈ పర్టికులర్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, ఇట్ ఆల్స్ ఎన్విసేషన్ టు ఎస్టాబ్లిష్ 20 డ్రోన్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే 50 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ఇంజనీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఓవరాల్ గా 25,000 డ్రోన్ పైలట్స్ ని ట్రైన్ చేస్తూ 40,000 జాబ్స్ ని క్రియేట్ చేయాలన్నట్టు ఈ పాలసీ అనేది మనకి టార్గెట్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనిలో భాగంగా చూసుకుంటే, ఇది ఏం చేస్తుంది పబ్లిక్ సర్వీస్ డెలివరీకి, అలాగే డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ డ్రోన్ అప్లికేషన్స్ అక్రాస్ 100+ యూజ్ కేసెస్ లో ఇంటిగ్రేటింగ్ డ్రోన్ ఆపరేషన్స్ విత్ రియల్ టైమ్ గవర్నింగ్ సిస్టమ్స్ లో వీటన్నింటిలోనే యాడ్ చేస్తూ, రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డ్రోన్ దీదీ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందో, అలాగే దాని అన్లైన్ లోనే సపోర్టివ్ గా ఉండేలా గవర్నమెంట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉండేలా చేయడం కోసం ఈ పర్టికులర్ డ్రోన్ పాలసీ అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, డ్రోన్ బేస్డ్ ఏదైతే మనకు ఉందో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ శాండ్ బాక్స్ repository of all government data to be made available to all stakeholders to encourage innovation drone based solution for the public use. సో పబ్లిక్ యూజ్ కి ఏవైతే డ్రోన్స్ కావాలో, పబ్లిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిపోజిటరీగా, డేటాగా ఒక శాండ్ బాక్స్ డెవలప్ చేయాలనుకుంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే, ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీడ్ ఏంటనే తెలుస్తుంది. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు రావాలంటే మనం కొన్ని ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మా కోర్సే కదా ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకోండి, మేమేవో కొన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి, దీపావళి ఆఫర్, దసరా ఆఫర్, క్రిస్మస్ ఆఫర్ ఏదో ఒకటి పెడితే మీరు జాయిన్ అవుతారు. అఫ్ కోర్స్ STNIS అకాడమీలో ఆల్వేస్ ఫెస్టివల్ ఆఫర్ ఉంటుంది, ఇప్పుడు తక్కువ ప్రైస్ లోనే ఉంటాయి. బట్ అలా మిమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తేనే కదా కోర్సులో జాయిన్ అవుతారు. అలాగే వేరే వాళ్ళు మన స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిలో భాగంగా చూసుకుంటే, మొత్తంగా 1000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్ గా తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుందని మళ్ళీ మనం స్ట్రెస్ చేస్తున్నాం. అలాగే ద స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ప్రొవైడ్ సబ్స్టాన్షియల్
ఇన్సెంటివ్స్ టు ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ దట్ కమ్ ఫార్వర్డ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ సెక్టర్. అందులో భాగంగా చూసుకుంటే ద పాలసీ హెస్ బిన్ ఫార్ములేటెడ్ టు ఆఫర్ 20% సబ్సిడీ ఆన్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. 20% సబ్సిడీ అనేది వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే దాంతో పాటుగా ఓవరాల్ గా రెవెన్యూ 3,000 కోట్ల రూపాయలని ఈ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడం ద్వారా సాధించవచ్చు అన్నట్టు గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఇనీషియల్ టార్గెట్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ లో భాగంగా చూసుకుంటే 1,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది. ఆ తర్వాత సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ వచ్చేసరికి ప్రతి సంవత్సరానికి 20% పెరిగేలాగా చూసుకోవాలన్నట్టు కూడా గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ లో కొంత సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగం చూసుకుంటే సబ్సిడీ ఆఫ్ ₹1 per unit ఆన్ ఎలక్ట్రిక్ రేట్స్ క్యాప్డ్ అట్ 1 lakh per year for 2 years. నెక్స్ట్ 2 years కి పాలసీ ఏదైతే ఫార్ములేషన్ అయిందో, కంపెనీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ప్రతి యూనిట్ కి ₹1 స్టార్ట్ చేస్తారు. అలా మనకి సంవత్సరానికి ₹1,00,000 వరకు క్యాప్ అనేది పెట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అలాగే 100% SGST రింబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, ల్యాండ్ యూసేజ్ ఛార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఛార్జెస్ వీటిలో కూడా 100% ఎగ్జంప్షన్ అనేది SGST లో అన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న మన పాలసీస్ ఏవైతే వచ్చి అన్ని పాలసీస్ కూడా SGST స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానిలో 100% ఎగ్జంప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పాలసీ ఆల్సో ప్రొవైడ్ 50% రిడక్షన్ ఆన్ ల్యాండ్ లీజ్. నెక్స్ట్ 3 years కి ల్యాండ్ లీజ్ మీద 50% రిడక్షన్ కూడా అందించే పరిస్థితి అయితే ఉంది. అలాగే దాంతో పాటు ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, ఈ పాలసీ ద్వారా వచ్చిన కంపెనీస్ సపోర్ట్ చేయడం కోసం సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ, లేదా డిజిగ్నేట్ పర్సన్ ఎవరైతే అపాయింట్ అయిన అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం అయితే జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రాసెస్, అలాగే వాళ్ళకి యాక్సెస్, వాళ్ళకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి సింగిల్ విండో సిస్టమ్ ని ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఆ తర్వాత వార్వకల్లు యాజ్ ఎ డ్రోన్ హబ్ గా మార్చాలన్నట్టు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో వార్వకల్లు మనకి ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది అన్నట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కర్నూలులో 300 ఎకరాల్లో వార్వకల్ని డ్రోన్ హబ్ గా మార్చడం కోసం ఈ పర్టికులర్ ఏదైతే పాలసీ ఉందో పాలసీ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ద ప్రపోజ్ డ్రోన్ సిటీ ఇన్ వార్వకల్లు కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ యాక్ట్ యాజ్ ద డ్రోన్ ఎకోసిస్టమ్ విత్ కామన్ యూజర్ ఫెసిలిటీ ఫర్ రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ ఆఫ్ ద డ్రోన్ టెక్నాలజీ. వీటన్నింటికి కూడా ఒక ఫెసిలిటీగా ఏర్పాటయ్యే పరిస్థితి ఉంటుంది. ద కామన్ ఫెసిలిటీ విల్ బి డెవలప్డ్ అండ్ రన్ బై ద కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, అకాడమీ, సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత దాదాపు 25,000 మందికి డ్రోన్ పైలట్స్ ని ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది. 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్స్ కి ₹2,000 ఇన్సెంటివ్స్ గా లేదంటే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఈ విధంగా ఏం జరుగుతుందంటే ద స్టేట్ విల్ క్రియేట్ 50 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ప్రొవైడ్ చేస్తూ డైరెక్ట్ జాబ్స్ 15,000, ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ 25,000 క్రియేట్ చేయాలన్నట్టు ఈ పర్టికులర్ ఏదైతే పాలసీ ఉందో పాలసీ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రీసెర్చ్ కి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తుంది. ఎవరైతే అకాడమీస్ ఉన్నాయో, ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఈ పర్టికులర్ డ్రోన్ టెక్నాలజీలో రీసెర్చ్ మీద డెవలప్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ₹20,00,000 వరకు రీసెర్చ్ గ్రాంట్ గా కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటుంది? పబ్లిక్ సర్వీస్ డెలివరీ త్రూ డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకొని పబ్లిక్ సర్వీస్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం కోసం ఈ పాలసీ అనేది హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. సో దిస్ పాలసీ సీక్స్ టు మేక్ గవర్నమెంట్ సర్వీస్ మోర్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ బై లెవరేజింగ్ drone technology. Various government departments and sectors will be required to incorporate drone into service delivery and convenience for citizens. Citizens సర్వీస్ డెలివరీ చేయడానికి, సిటిజన్స్ కన్వీనియన్స్ కోసం వీటన్నిటికి ఉపయోగపడేలాగా ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. సో వీటిని ఓవర్సీస్ చేయడం కోసం ఒక ఆఫీసర్ ని అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. దిస్ ఆఫీసర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ మేనేజింగ్ ద యూజ్ ఆఫ్ డ్రోన్స్ టు ఆప్టిమైజ్ ద గవర్నమెంట్ ఆపరేషన్స్ అండ్ ఎన్హాన్స్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. సో ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీని వీటన్నింటినీ కూడా ఎన్హాన్స్ చేయడం కోసం ఒక డ్రోన్ ఆఫీసర్ ని కూడా, డ్రోన్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఓవరాల్ గా డ్రోన్ టెక్నాలజీని, డ్రోన్ ఎకో సిస్టమ్ ని, డ్రోన్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని డ్రోన్ టెక్నాలజీ హబ్ గా ఏర్పాటు చేయాలి అన్నట్టు, చేద్దామన్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ డ్రోన్ పాలసీ అనే దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. డ్రోన్ పాలసీ 4.0 అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ డ్రోన్ టెక్నాలజీ హబ్ గా మార్చే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట.
ఇది బేసికల్ గా ఈ డ్రోన్ పాలసీకి సంబంధించింది. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకుని ఇవన్నీ టు ది పాయింట్ అండి. ఎగ్జామ్ లో మీరు గ్రూప్ 1 రాస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2, ఏది రాసినా గానీ ఎగ్జామ్ లో టు ది పాయింట్ వీటిని మీరు మెన్షన్ చేస్తూ వీటిని మీరు ఐడెంటిఫై చేస్తూ రాయగలిగితే మంచి మార్కులు స్కోర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గా మనకి ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 కి సంబంధించిన ఏపీ ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0 కి సంబంధించింది. ఎస్పెషల్లీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంది, ఫస్ట్ పేజ్ లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ మన స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసినప్పుడు వీటినే ఫ్రేమ్ చేస్తారు. ఈ 5 స్టేట్మెంట్స్ ని 5 స్టేట్మెంట్లకు ఇచ్చేసి 1 or 2, 3, 4, 5, 6 ఏది కరెక్ట్ అన్నట్టు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వీటిని జాగ్రత్త గుర్తుపెట్టుకొని మల్టిపుల్ రివిజన్ చేయడం ద్వారా మీరు వీటిని ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి ఓవరాల్ ఈ రోజు ఈ పర్టికులర్ డ్రోన్ పాలసీ 4.0 కి సంబంధించింది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగానే టు ది పాయింట్ ఎగ్జామ్ రెలవెంట్ గా ప్రతి పీడిఎఫ్ ని, ప్రతి పాలసీని, ప్రతి బడ్జెట్ ని, ప్రతి కంటెంట్ ని మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఆల్రెడీ మీకు చూపించాను. www.stnis academyలోకి వెళ్తే మీకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రఫ్ లో ఒక 35 to 40 పేజెస్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఏవైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నాయి ఇవి కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో, ప్రతిదీ కూడా మన దగ్గర తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో టు ది పాయింట్ ఎగ్జామ్ కి ఏదైతే అవసరమో వాటిని తయారు చేస్తూ మీకు తక్కువ కాస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని సాధిస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫర్దర్ క్లాసుల్లో వేరే టాపిక్ తో కలుద్దాం.